ఏపీ నకిలీ మద్యం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. విజయవాడ ఇబ్రహీంపట్నంలో 35 లీటర్ల టిన్లు 95 డబ్బాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 162 నకిలీ మద్యం బాక్సులను సీజ్ చేశారు. పలు కంపెనీలకు చెందిన స్టిక్కర్లు, గోడౌన్లోని వేల సంఖ్యలో ఉన్న ఖాళీ బాటిల్స్, వందల సంఖ్యలో ఉన్నటువంటి 180 CL సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక సీల్ చేయడానికి వాడే మిషనరీని సైతం సీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంలో A1గా ఉన్న జనార్దనరావు సోదరుడు జగన్మోహన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం జగన్మోహన్ రావును ఎక్సైజ్ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. అదేవిధంగా స్వాధీనం చేసుకున్న మద్యం శాంపిల్స్ ను ల్యాబ్ కు కూడా పంపనున్నట్లుగా సమాచారం. వాస్తవంగా నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన స్పిరిట్, ఇతర రసాయనాలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మద్యం కేసు వ్యవహారానికి సంబంధించి కూడా అద్దేపల్లి జనార్దన్ సంబంధించిన సోదరుడు ఎవరైతే అద్దేపల్లి జగన్మోహన్ రావు ఉన్నారో ఆయన్ని కొద్దిసేపు క్రితమే ఇక్కడ ఈ షాపులో కూర్చొని ఉండగా అద్దేపల్లి జగదీష్ అండ్ శ్రీ రామ ఇంద్రతేజ టాయ్స్ అండ్ మొబైల్ షాపులో అతను భోజనానికి వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ సమయంలో అతను అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆ సమయంలో అతను ఇక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. ఏదైతే ANRకి సంబంధించిన అక్కడ వైన్ షాప్ ఉంది, ఇక్కడ వైన్ షాప్ అక్కడ బారుకి కరెక్ట్గా కూతవేటు దూరంలోనే ఆపోజిట్లో ఆయన షాప్ ఉంది. సో ఆపోజిట్లో బార్ అండ్ వైన్స్ అక్కడ ఉంటే దీనికి ఆపోజిట్లో ఈ షాపు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ షాపులో ఆయన భోజనం చేయడానికి వచ్చిన సమయంలో అతన్ని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ సమయంలోకి సంబంధించి ఏదైతే ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఇక్కడ ఇబ్రహీంపట్నం వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న పరిణామానికి సంబంధించి కూడా ఆయన కీలకమైన వ్యక్తిగా కూడా పోలీసు అధికారులు భావించారు. నిన్న సాయంకాలం ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో కట్టారాజు అనే వ్యక్తిని అదుపులో తీసుకున్న తర్వాత అతను ఇచ్చిన కీలకమైన సమాచారాన్ని బేస్ చేసుకొని అద్దేపల్లి జగన్మోహన్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అతను పూర్తి స్థాయిలో విచారిస్తే వాస్తవ పరిస్థితులు వస్తాయి. అతని పాత్ర ఎంతవరకు ఉంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను పోలీసులు రాబట్టే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అతను భవానీపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఓటో స్టూడియో. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఇందులో భాగంగా 2 పార్టీ నేతలపై వేటు వేసింది. తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడంతో తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ నుండి వచ్చి టీడీపీని దెబ్బతీయాలనుకున్నారని విమర్శించారు. పార్టీ ప్రతిష్ట దెబ్బతీసే వారిపై వేటు పడాల్సిందేనని చెబుతున్నారు.